నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ మా. జెన్యూన్గా మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి మా. అబౌట్ ద క్లాసెస్, వెయిట్ లాస్ గురించి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు బెనిఫిట్స్ పొందారా పొందలేదా, వేస్ట్ ఆఫ్ మనీనా? సో మీ ద్వారా నలుగురికి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు మీతో 6 months గా జర్నీ చేస్తున్నాను మేడం. యూట్రస్ లో 2 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనేసి నాకు తెలిసింది మేడం. బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ మేడం. 4 centimeters, ఇంకోటి 2 centimeters ఉంది అని చెప్పారు మేడం. నేను దానికే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాను మేడం. మిమ్మల్ని నమ్మాను, దీంట్లో దిగాను. తర్వాత నేను అన్ని ఫైబ్రాయిడ్ 4 inches ఉండేది, కానీ 2 వచ్చింది. 2 ఉండేది నార్మల్ గా క్లియర్ అయిపోయింది అనమాట. టైం టు టైం ఈ 6 months నుంచి నాకు పీరియడ్స్ అనేది ఓవర్ బ్లీడింగ్ లేదు, టైం టు టైం వస్తుంది. మీ డీటాక్స్ వాటర్ కానీ మీరు చెప్పి నిజంగా మీరు ఎక్సలెంట్ మేడం. బయట ఫేక్ డబ్బుల కోసము పాపము జనాలు పిచ్చిగా పాపము ఈ వీటి మీద వాళ్ళ యొక్క హెల్త్ మీద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తినడంలోనే ఆలోచిస్తున్నారు. కానీ మీరు పెట్టినటువంటి ఆ ఫీజు కానీ మీరు లబ్ధి పొందినటువంటి ఆ అనుభవం ఇంకొకరికి మాకు చెప్తున్నారు చూడండి. మీరు నిజంగా రియాలిటీ మేడం. ఈ షో ఈశ్వరి రియాలిటీ ప్రోగ్రామ్ అనే పెట్టాలి మేడం, రియాలిటీ ఫ్యాట్ లాస్ అనే పెట్టాలి మేడం. నిజంగా మేడం ఫస్ట్ మిమ్మల్ని నమ్మాలి. మీతో జర్నీలోనే ఈ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా. చెప్పండి మా నర్మదా గారు. యోగా క్లాస్ జాయిన్ అవ్వి నేను ఇప్పటికి 2 months అయిపోతుందండి. నాకు బాడీ అనేది చాలా ఫ్రీ అయిపోయింది. వెయిట్ అనేది తగ్గినట్టు అనిపించింది, ఎసిడిటీ ప్రాబ్లం తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నానండి. స్ట్రెస్ తగ్గిపోయింది. బాడీ ఇంతకు ఏదో బరువుగా అన్నట్టుగా ఉండేది, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. నాకు మీ మాటలు బాగా నచ్చుతాయి మేడం. మీ మాటలు వింటే కొంచెం హుషారుగా అనిపిస్తుంది. ఇప్పుడు సూర్య నమస్కారం ఉత్పత్తి చేసేదానికే అలసిపోయేదాన్ని, ఇప్పుడు 12 కూడా ఈజీగా చేస్తున్నా. మరి ఎంత వెయిట్ లాస్ అయ్యారమ్మా మీరు? 5 kgs 6 kgs మేడం. వర్కౌట్ చేసినా కూడా వెంటనే వర్క్ చేసుకుంటున్నా, అలుపు అనేది రాకుంది మేడం. హాయ్ అండి. హాయ్ మా, చెప్పండి. నాది 3rd month మేడం, కానీ నేను ఎలాంటి ఫుడ్ డైట్ చేయలేదు మేడం. బాగా ఆకలిస్తుంది చేయడం వల్ల. బాడీ మాత్రం చాలా లైట్ వెయిట్ అయింది మేడం. ఇంత ముందుకు మా బాడీ మాకు ఇట్లా బరువు అనిపించేది మేడం. నేను ఎప్పుడు 5-6 hours పడుకునేదాన్ని, అంటే నాకు రాకపోయేది నిద్ర ఎంత ట్రై చేసినా కూడా. కానీ యోగా చేసిన రోజు మాత్రం చాలా మంచి నిద్ర పడుతుంది మేడం. బాగుంది హెల్త్, అసలు హెల్త్ చాలా సెట్ అయింది మేడం. ఇలా తక్కువ ఫీజు పెట్టడం వల్లనే జాయిన్ అయినా మేడం. మా హస్బెండ్స్ ని మనీ కడుకోవాల్సిందే మేడం. అంతే కదా. ఎక్కువ అమౌంట్ అంటే వాళ్ళు కూడా తొందరగా ఇంట్రెస్ట్ పెట్టారు. అసలు 500 రీజనబుల్ అమౌంట్ వల్లనే మేము అసలు ఇలాంటి మాకు పరిచయం దొరికిందేమో అని అనిపించింది మేడం. తర్వాత థ్యాంక్ యూ మేడం. 3 months కంటిన్యూ అవుతుందా మేడం? యా, ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. నేను హెల్తీగా ఉన్నంత వరకు కంటిన్యూ అవుతాయి క్లాసెస్. సుహాసిని గారు చెప్పండి మా. నేను చేరి మీ క్లాస్ అటెండ్ అయ్యి 3 days అవుతుంది. ఓ గాడ్. లాట్స్ ఆఫ్ రిజల్ట్స్. ఓకే సో ఐ రియల్లీ సో హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా. 3 days లో చూసేసారా మీరు? మరి రిజల్ట్స్ వచ్చాయా? యా ఎందుకనంటే నాకు అర్థం అవుతుంది నా బాడీ ఎలా. నా డ్రాబ్యాక్ ఏంటి అంటే థైస్, హిప్ హెవీ. ఓకే, మన క్లాస్ లైక్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంతా వీటి మీద వెళ్తుంది మా. బేసికలీ విమెన్స్కి అదే ప్రాబ్లం కదా, ఆఫ్టర్ డెలివరీ మనకు హిప్ వస్తుంది, బెల్లీ వస్తుంది, థైస్ వస్తుంది. సో దీని మీదే ఉంటుంది ఫోకస్. టబాటోస్ కానీ, పిల్లెట్స్ కానీ, వాట్ ఎవర్ ట్విస్టింగ్ ఆసనాస్ కానీ, అడ్వాన్స్డ్ పిల్లెట్స్ కానీ అన్ని వీటి మీదే తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చెప్పండి. 9 months నుంచి నేను కంటిన్యూగా ఉన్నాను. నాకు సయాటికా పెయిన్ ఉండేది అక్క, అది మొత్తం తగ్గిపోయింది. అంటే వెయిట్ గురించి కాదు, నేను ఓన్లీ సయాటికా పెయిన్ గురించి జాయిన్ అయ్యాను. 1 kg 1.5 kg తగ్గాను అక్క. నేను తగ్గాలని కూడా అనుకోవట్లేదు, నా వెయిట్ కి నేను కరెక్ట్ ఉన్నాను. ఓన్లీ ఫిట్నెస్ కోసమే జాయిన్ అయ్యాను. మరి బాగుందా? రీచ్ అయ్యారా? మరి ఫిట్నెస్ వచ్చిందా? అయ్యానక్క, బాగుంది. మా హస్బెండ్ అయితే అసలు మానుకోకు అని చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. స్టార్టింగ్ లో సయాటికా పెయిన్ ఇబ్బంది పెట్టలేదా చేస్తున్నప్పుడు? ఫస్ట్ లో మలాసనంలో అసలు కూర్చోలేకపోయేదాన్ని అక్క. 1 month తర్వాత నుంచి నాకు బాగుంది. చక్రాసనం అది కూడా నాకు 1 month తర్వాత నుంచే నేను వేయగలుగుతున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్స్టెండ్ అవుతుంది మన యూట్రస్, పొట్ట మజిల్స్ ఇవన్నీ. అప్పుడు ఏమవుతుందంటే మనకి సైడ్ ఆ బోన్ మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడడం వల్ల ప్రాణశక్తి తగ్గుతుంది. మనం దాన్ని మళ్ళీ బిల్డప్ చేసుకోవాలి. మజిల్స్ అన్నిటిని వదిలేయడం వల్ల నొప్పులు వస్తాయి. బ్యాక్ పెయిన్ అంతే, సయాటికా అంతే, రెండు అంతే. కొంచెం మూమెంట్స్ ఇస్తే, కొంచెం యోగా ఇట్లా కొంచెం ఫిజికల్ మూమెంట్ చేసుకుంటే అన్ని నొప్పులు తగ్గుతాయి, వెయిట్ తగ్గుతాము, నొప్పులు తగ్గుతాయి. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. మీరు మాత్రం అసలు డిస్కంటిన్యూగా యోగా మాత్రం కంటిన్యూ చేయండి అక్క. అలాంటి వాళ్ళకి చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మేడం
3 months మేడం నేను సెషన్ లో చేరి. Okay. అంటే 10 kgs వెయిట్ ఎక్సెస్ అయితే ఉన్నాను మేడం. Okay, ma. హెల్త్ పరంగా అయితే నాకు టెన్నిస్ ఎల్బో ఉండింది, బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉంది మేడం. నేను హాస్పిటల్లో పని చేస్తాను. ఆ డ్యూటీ పరంగా నాకు హెల్త్ ఇష్యూలు అయితే ఉన్నాయి, కానీ మెడిసిన్ అయితే వాడేదాన్ని కాదు. సార్ వాళ్ళ దగ్గర చూయించుకున్నా నీకేం కాదు ఫిజియోథెరపీ తీసుకునేవాళ్ళు మేడం. Okay. నేను ఈ యోగాలో చేరిన తర్వాత నాకు ఏ హ్యాండ్ అనేది కూడా నాకు ఇప్పుడు తెలియడం లేదు మేడం, అలా ఉంది. Okay. టెన్నిస్ ఎల్బో అసలు ఎప్పుడు నేనే తడుకుంటున్నా కానీ నాకు తెలియడం లేదు. ఓకే. ప్లస్ బ్యాక్ పెయిన్ మేడం సివియర్ గా, అసలు పడుకుంటే కూడా నిద్ర పట్టేది కాదు. బ్యాక్ పెయిన్ కూడా చాలా రిలీఫ్ వచ్చింది, అసలు తెలియదు. Okay. మేము హౌస్ కూడా 3 floors మేడం, నాన్ స్టాప్ గా ఎక్కుతాను దిగుతాను, రోజుకి 4-5 సార్లు ఎక్కి దిగుతాను. Okay. నీ పెయిన్స్ లేదు, కింద కూర్చుంటాను చకామకాలు వేసుకొని. Okay. ఇంతమంది అయితే కూర్చునేదాన్ని కాదు. తర్వాత మలాసనం చేసేదాన్ని కాదు మేడం, ఇప్పుడు మలాసనంలో కూడా కూర్చొని 2 టెస్టింగ్ ఆసనాలు కూడా చేస్తున్నాను. Super. అసలు నాకు చాలా యూజ్ అవుతుంది మేడం, కానీ కన్సిస్టెన్సీగా కూడా ఒక రోజు నేను మిస్ అవుతున్నాను. Okay. ఇప్పుడు కూడా 2 days నేను చేయలేదు, అయినా నా బాడీ బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంది, హెల్త్ ఇష్యూ లేకుండా స్లీప్ మాత్రం బాగా వస్తుంది మేడం. చాలా మంచి రిజల్ట్స్ తీసుకున్నాను నేను. బాగుంది మేడం. Okay. ప్లస్ వెయిట్ చూసుకున్నాను, నాకు కేజీ తగ్గినాను మేడం. నాకు చాలా అమేజింగ్ గా ఉంది వెయిట్ తగ్గడం, నేను అసలు అనుకోలేదు. చాలా బాగుంది. మా వాళ్ళు కూడా అంటున్నారు నువ్వు తగ్గినావు ఏం చేస్తున్నావు, మళ్ళీ న్యూట్రిషన్ వాడుతున్నావు అని అడిగారు మేడం. Okay. లేదు, అది పక్కన పెట్టేశాను. Okay. హెల్తీ డ్రింక్ తాగుతూ మీ ఎక్సర్సైజెస్ అవి తీసుకుని మంచి రిజల్ట్స్ తీసుకున్నాను మేడం. నేను నా ఏజ్ 53. Wow. యోగా చాలా యూస్ఫుల్ వచ్చింది మేడం నాకు. నేను జాయిన్ అయ్యి 3 months అవుతుంది. ఓకే. నాకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. ఓకే మా. జాయిన్ అయినప్పుడేమో నాకు 7 ఉండేది అనమాట. ఓకే మా. మొన్న రీసెంట్ గా చూయించుకున్న 4 points వచ్చాను. ఓకే. అదైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు థైరాయిడ్ తగ్గింది, చాలా హెల్ప్ అయింది మీ యోగా అయితే నాకు. ఓకే. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అక్క. Okay. జాయిన్ అయినందుకు నాకు బెనిఫిట్ ఉంది ఓకే. బాగా. థ్యాంక్ యూ మా. Thanks, అక్క. గుడ్ మార్నింగ్ మా. ముందుగా లవ్ యూ అక్క. అయ్యో. మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత నాకు ఏమంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది అక్క. ఓకే మా. లైక్ అంటే నేను ఫ్రీగా ఉండగలుగుతున్నా. ఓకే. స్ట్రెస్ బాగా తగ్గుతుంది. నాకు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుందా, అత్త మామ పిల్లలు. ఓకే మా. మాక్సిమం 2 months నుంచి మా ఆయన అంటున్నాడు ఏమంత ఇంతకు ముందు లాగా నువ్వు నన్ను ప్రెజర్ చేయడం లేదు, ఫ్రీగా ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. అంటే అది చెప్పాను, మీ గురించి చెప్పాను నేను. అక్క ఇట్లా జాయిన్ అయిన క్లాస్ లోను నాకు అక్క మోటివేట్ చేస్తుంది అని చెప్పాను. నేను చాలా హ్యాపీ అక్క. నాకు 3-4 సర్జరీస్ అయినాయి ఇప్పటి వరకు, ఓకే మా. లాస్ట్ 2 months వరకు. బట్ నేను హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నాను అక్క. మెంటల్ స్ట్రెస్ నాకు చాలా రిలీఫ్ గా ఉన్నాను. ఓకే. పాస్ట్ తలుచుకుంటే ఎందుకు మనం బాధపడాలి, అవసరమా? నేను లైఫ్ లాంగ్ నేను ఇదే మీరు చెప్పిన దాన్ని నేను మెయింటైన్ చేయగలను. సూపర్. అది దానికి మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. 99% నేను మీరు చెప్పినట్టు ఉండడానికి ట్రై చేస్తున్నా. సూపర్. మీరు చెప్పే ఎక్సర్సైజ్ నాకు మొబిలిటీ బాగా 90% నేను చేయగలను, నాకు ఏదైనా సరే. సూపర్ మా. కీప్ కంటిన్యూ, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ హెల్దీ. ఓకే. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే. యువర్ గుడ్ నేమ్? రజిత మేడం. ఓకే, చెప్పండి మా. అసలు నాకు నైట్ నిద్ర వచ్చేది కాదు మేడం. Okay. మా హస్బెండ్ అబ్రాడ్ లో ఉంటారు, మా బాబు నేను. అసలు నైట్ 1, 2, 3 అసలు నిద్ర వచ్చేది కాదు. కానీ ఇప్పుడు 10 o'clock, ఓకే. 10 to 6 ఓకే. స్లీప్. గుడ్ స్లీప్. ఓకే. బట్ నాకు వెయిట్ లాస్ కన్నా గానీ నాకు ఫ్యాట్ లాస్ బాగా అయింది మేడం. మన ప్రోగ్రామ్ అదేమా, మన ప్రోగ్రామింగే అది. ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్, దెన్ వెయిట్ లాస్, హెల్దీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. 10 o'clock కల్లా ఖచ్చితంగా స్లీప్ వస్తుంది. ఇప్పుడు మీ స్టార్టింగ్ నుంచి ఉన్నాను. ఓకే. సూపర్. 8 kgs తగ్గాను. ఓకే. నాకు బ్లౌజులన్నీ లూజ్ అయిపోయాయి కింద నడుము దగ్గర. ఓకే. ఓకే. సూపర్. గాల్లో ఎగిరి గంతేయాలనిపిస్తుంది బట్టలు పడితే. 8 kgs తగ్గేదానండి నేను. స్టార్టింగ్ నీకు ఫోన్ చేశాను కదా, నాకు పాప. ఓకే. చాలా వరకు తగ్గాను. ఓకే. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు మా ప్రపంచంలో. మనిషి అంటేనే ప్రాబ్లమ్స్ చుట్టే మనం తిరుగుతాం, మన చుట్టూ ప్రాబ్లమ్స్ తిరుగుతూ ఉంటాయి. బట్ వాటిని ఎంత అవాయిడ్ చేయగలుగుతున్నాం, ఎంత ముందుకెళ్తున్నాం, దట్ ఈస్ ద లైఫ్. అంతే. ఓకే. థ్యాంక్ యూ మా పుష్ప. 1 month అయింది మేడం నేను జాయిన్ అయ్యి, చాలా హ్యాపీగా ఉన్నాను. బీపీ గోళీ వాడమన్నారు, నేను మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే లేదన్నారు. సూపర్. నేను యోగా చేస్తున్నాను మేడం చెప్పా. ఆ మేడం, డాక్టర్ మేడం కాసేపు కూర్చొని ఏ యోగాలో జాయిన్ అయ్యావు, ఎట్లా తగ్గించుకున్నావు అనే వివరాలు అడిగారు మేడం. సూపర్. కాకపోతే కొంచెం నేను వెయిట్ 90 ఉన్నాను మేడం. 91 ఉన్నాను, 90కి వచ్చాను, 1 kg తగ్గాను. ఓకే. తగ్గాలని కాకపోతే మీతో చేయలేకపోతున్నా మేడం, కొంచెం నొప్పులు అనేది ఉన్నది. అలా కంపారిజన్ చేసుకోకూడదు మా. బాడీ టు బాడీ చాలా యూనిక్ గా ఉంటుంది. మనం ఎంత చేయగలమో అంత చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే, ఆగిపోకూడదు అంతే. ఇంకా
అవును మేడం, నేను అది మీరు చాలా సేఫ్ గా అందిస్తున్నారు మాకు. ఓకే ఓకే, అందరికీ అందుబాటులో అమ్మా. అంతే. మన 2 months అవుతుంది మ్యామ్. నాకైతే ఇంచ్ లాస్ వచ్చింది మ్యామ్. నేను ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అందరూ అడిగారు, నీ పొట్ట బాగా తగ్గింది, సారీలో నువ్వు చాలా బాగున్నావు, చాలా చాలా బాగున్నావు అని అన్నారు అందరూ. నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. నేను మంచి ఒక రైట్ డెసిషన్ తీసుకున్నానని నాకు అనిపించింది. సూపర్. సో తర్వాత నాకు PCOD ప్రాబ్లం ఉంది మేడం. 3 months నేను పీరియడ్ రాదు. నేను యోగా జాయిన్ 10 days కి నాకు పీరియడ్ వచ్చింది. ఓన్లీ 10 days కి పీరియడ్ నార్మల్ గా వచ్చేసింది మేడం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే మీ మోటివేషన్ కూడా ఉంది మేడం. స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు మీరు చెప్పారు ఒక మాట, వస్తాయి, స్త్రీ శక్తి ఎవరికి తెలియదు, దాన్ని బయటికి తీయాలి, సో అది తీస్తే మన శక్తి ఏంటో మనకి తెలుస్తుంది, మనకున్న శక్తి ఎవరికి తెలియదు అని చెప్పారు. సో నేను అవన్నీ మోటివేషన్ తీసుకొని నేను అయితే మాత్రం మాక్సిమం 100% ట్రై చేస్తున్నాను. 90% అయితే మాత్రం ఇస్తున్నాను మేడం. అది సూపర్ సూపర్ మా, కీప్ కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఒక డాన్సర్, ఒక లెక్చరర్, నాకు యోగా హై ఫ్లెక్సిబుల్ బాడీ. ఈ పిల్లర్స్ అయితే నేను చెప్పినప్పుడు గ్రాస్ చేసేదాన్ని. టెపటస్ మాత్రం అమ్మ బాబోయ్, నాదా డాన్సర్ బాడీ, నేనా ఫ్లెక్సిబుల్. వశిష్టాసనం ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు బాగా వస్తుంది అంటే నేను దానికి మాత్రమే ఫోకస్ చేస్తున్నాను మేడం. ఫ్రెండ్స్ అందరికి ఒక్కటి షేర్ చేయాలనుకుంటున్నా. యూజువల్ కొంచెం దూరం నడిస్తే కూడా అలసిపోయాను, అబ్బా ఎక్కడికి వెళ్తాంలే అన్న దాన్ని మన యోగా స్టార్ట్ అయిన ఒక 20 days నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాం అనమాట విత్ ఫ్యామిలీ. మేడం మీరు త్రూ అవుట్ ద డే ద సేమ్ ఎనర్జీ. మెంబర్స్ అందరూ డౌన్ అయిపోతున్నారు. 2-3 అయినప్పటికీ నేను 4 అయినా 5 అయినా ద సేమ్ ఎనర్జీ, ఆ కాన్స్టెంట్ నేను చూస్తున్నాను అనమాట. మనకు ఆ విల్ పవర్ వస్తా ఉంది చూడండి, ఆ ఎనర్జీ అనేది ఒక్క యోగాతోనే వస్తుంది మేడం. అది నిజంగా యోగా మనకెంతో యోగా రాసి పెట్టి ఉండాలి. అది మీలాంటి గురువు దగ్గర చేరాలంటే మాకు ఇంకా రాసి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను వెయిట్ లాస్ కోసం జాయిన్ అయ్యాను. 1 month లోనే రిజల్ట్ చూసారు. సూపర్. 1.5 kg తగ్గాను మ్యామ్. సూపర్ మా. డైట్ అంటే డైట్ ఎక్కువ ఏం ఫాలో అవ్వట్లేదు, మామూలుగా తింటున్నాను. కానీ యోగా ద్వారా నేను ఇంచు లాస్ కొంచెం నాకు అనిపిస్తుంది మ్యామ్, మంచిగా అనిపిస్తుంది. సూపర్. 4 months అయింది మ్యామ్ జాయిన్ అయ్యి. హెల్త్ పరంగా యాక్చువల్ గా థైరాయిడ్ గురించి జాయిన్ అయినా మ్యామ్. నేనైతే జాయిన్ అయినప్పటి నుంచి యోగా మెడిటేషన్ చేసినప్పటి నుంచి స్ట్రెస్ ఫ్రీ అవుతుంది బానే. మళ్ళీ ఎందుకో మ్యామ్ ఒక సైడ్ నుంచి మాత్రం బాబు వల్ల ఆలోచన మళ్ళీ ఇంచ్ లాస్ బానే అయింది మ్యామ్, ఫ్యాట్ లాస్ అయింది బానే, ఆ మంచిగా ఫ్లెక్సిబిలిటీ బానే ఉంది బాడీలో. కానీ బాబు వల్ల నాకు మొత్తం ఇంకా అలానే ఉండిపోతుంది నాకు. ఓకే, అది మనకు కొంచెం జెనెటిక్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల హ్యాపెండ్ మా. ఇంకా మనము జరిగిన తప్పుని చేయలేము, బట్ మీరు చేయగలిగింది మీరు చేయండి. మీరు బాగలేని వారి గురించి ఆలోచిస్తూ బాగున్న పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం తప్పు కదా. మీ ఆరోగ్యం పాడవుతే వాళ్ళిద్దరూ కష్టం కదా. సో తన కోసం మీరు ఏం చేయగలరో బెస్ట్ చేసుకుంటూ అన్నీ ఈవెన్ చేసుకోవాలి. అదే కదా అంటారు, ఇంటికి దీపం ఇల్లాలు. మనమే పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఆ బాబుకు ధైర్యం ఇవ్వాలి, ఆ 2 పిల్లలకు కూడా ధైర్యం ఇస్తూ, మీ హస్బెండ్కి ధైర్యం ఇస్తూ మీరు ఆదిశక్తిగా ఉండాలి. అంతే. ఒక ప్రాబ్లం వచ్చిందని అక్కడ కూలబడిపోకూడదు, లేయాలి, రిటర్న్ అవ్వాలి, కంబ్యాక్ ఇవ్వాలి లైఫ్లో. ట్రై చేయండి అంతే. ఎప్పుడు ట్రై, బీ పాజిటివ్. ఇది చేద్దాం, ఇది కాలే, మళ్ళీ ఇంకో ట్రీట్మెంట్, ఇది కాలే, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైఫ్ లో. అంతే. బాగా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది మ్యామ్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క మాట. నాకైతే నాకు చాలా హ్యాపీ మ్యామ్. నేను నాకు అమ్మ నాన్న ఎవరు లేదు. అందరికి గాడ్ ఈజ్ ఫస్ట్ ఫాదర్. ఇంకా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ. నేను మధ్యప్రదేశ్ లో ఉంటాను మ్యామ్. 2 months కి నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది మ్యామ్. నేను యాక్చువల్ గా బ్యాంక్ లో వర్క్ చేస్తాను. లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటది మ్యామ్. నైట్ టైమ్స్ ప్రాపర్ గా స్లీప్ వచ్చేది కాదు. అంటే టెన్షన్, ఇంట్లో పిల్లలు, వర్క్, ఇది అనుకుంటా. ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ అనేటివి ఏం లేవు. చాలా హ్యాపీగా ఉన్నా, చక్కగా తింటున్నా, చక్కగా జాబ్ చేసుకుంటున్నా, హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నాను మ్యామ్. టోటల్ క్రెడిట్ కోర్స్ ఈశ్వరీస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేదు, మీకు కూడా చేసింది మీరేగా. మా హస్బెండ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ మ్యామ్. ఓకే, సూపర్. తనకి చెప్పాను ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటే, ఓకే ప్రొసీడ్ అవ్వు, నువ్వు చేస్తానంటే ఐఎమ్ సో హ్యాపీ అనేసి అన్నారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చెప్పండి. 150 mg వాడుకుంటాను మ్యామ్ నేను. కానీ ఇక్కడ చాలా ఈవినింగ్ అయ్యేసరికి అసలు నాకు ఓపిక ఉండేదే కాదు. చాలా లేజీగా ఏం చేద్దామని అనిపించేది. అంటే నేను జాబ్ చేసి వచ్చేసరికి. కానీ నేను జాయిన్ అయ్యి 1 month అయ్యింది. నాకు 10 days కి చాలా అసలు ఈవినింగ్ పడుకునే వరకు బాడీ ఎనర్జీ లెవెల్స్ సేమ్ ఉంటున్నాయి మ్యామ్. మీరు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తే నేను అన్ని రోజులు మీతో ట్రావెల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మా. క్లాస్ లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఎక్కువ పీస్ ఎక్కువ లభించింది. వావ్, సూపర్.
అదే కదా కావాలి, ఎన్నుంటే ఏం లాభం. పీస్ పీస్ సూపర్. అవును మ్యామ్. నేను 1 month అయింది కరెక్ట్ గా 8 రోజుకి జాయిన్ అయ్యి. నాకు వెయిట్ లాస్ ఏం పెద్ద కనిపించలేదు, కానీ బాగా యాక్టివ్ అయితే ఉంది. మెయిన్ నిద్ర పట్టలేదక్క. అది ఇంత మీరు బాగా చేపిస్తున్నా, నేను చేసుకుంటున్నా కానీ నిద్ర మాత్రం పట్టట్లేదు అక్క. అదొక్కటి నాకు పెద్ద ప్రాబ్లం. పడుకునేటప్పుడు ఆలోచనలతో పడుకోవద్దు మా. ఆలోచన చేయడం కూడా జరిగింది. నేను కంటిన్యూగా 2 months నుంచి చేస్తున్నాను. నాకు థైరాయిడ్ 75 డోస్ వాడతాను మేడం. నేను 75 డోసు 5 years, మా పాప పుట్టిన కాడ నుంచి 5 years అదే డోసు. ఈ 2 months కంటిన్యూగా చేశాను. మొన్న రిజల్ట్ బ్లడ్ టెస్ట్ కి ఇచ్చాను. మొన్న 62 point కి వచ్చింది మేడం. ఎన్ని సంవత్సరాలు కంట్రోల్ కి రాని థైరాయిడ్ ఇప్పుడు కొంచెం కంట్రోల్ కి వచ్చిందంటే దానికి యోగానే కారణమని. స్ట్రెస్ బెల్లి అయితే మీరు స్ట్రెస్ తగ్గించే వరకు అది పోదు మీరు ఎంత చేసినా. సో మనము ఎంతసేపు ఉన్నా శరీరం టోన్ కావాలంటే ఫస్ట్ బ్రెయిన్ టోన్ అవ్వాలి, పీస్ ఆఫ్ బ్రీత్ ఉండాలి, బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. ఇన్నర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్నర్ హెల్త్ వచ్చినప్పుడే అవుటర్ హెల్త్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటంటే వాళ్ళందరూ హెర్బల్ లైఫ్ వాడుతున్నారు మేడం. వాళ్ళు 100+ మా ఫ్రెండ్స్ అందరూ హెర్బల్ లైఫ్ వాడి 70s వచ్చేసారు, నా వరకు వచ్చేసారు. నువ్వు ఏం చేస్తావే, ఎప్పుడు వెయిట్ పెరగబడ్డారు. వెయిట్ ఎర్లీ స్లీప్ ఉంటుంది, ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేసేస్తాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు వెయిట్ లాస్ అదే వద్దు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే టెన్షన్స్ ఏదో స్ట్రెస్లు ఉంటాయి కదా మేడం, ఫీజులు పిల్లలు, ఇప్పుడు అవేమి ఆ టెన్షన్ నాకు లేదు బాబోయ్. ఈయనేమో నాకు ఆ ఛాన్స్ ఇవ్వరు. అంటే ఆలోచన ఉండాలి, బట్ దాన్ని ఫ్యూచర్ గురించి ఫినాన్స్ పరంగా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. నెగిటివ్ ఆలోచనల గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు. బ్యాక్ ఉన్న నెగిటివ్స్ని ఆలోచించకూడదు. కొన్ని ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. మనకు పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి రెక్టిఫై చేసుకుంటూ ప్రెసెంట్ కరెక్ట్గా వెళ్తూ ఫ్యూచర్ మీద ఎక్కువ బెంగ పెట్టుకోకుండా పర్ఫెక్ట్ వెళ్ళిపోవాలి అంతే. బట్ ఫినాన్స్ పరంగా ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఫినాన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ మా. దాని గురించి అయితే ఫ్యూచర్ లో ఇప్పుడు ఎవరైనా స్లిమ్ గా చూస్తే ఆ రోజు అయిపోవాలనిపిస్తుంది మేడం. కంపారిజన్ పెట్టుకోవద్దుమా. మీకు మీరు కంఫర్ట్ గా ఉండండి, హ్యాపీగా ఉండండి. డోంట్ మోర్ ఎనీ కంపారిజన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను ఫస్ట్ మంత్ పెట్టినప్పుడు జాయిన్ అయ్యాను. ఇంకా చూసేది కూడా వెయిట్ లాస్ కోసం కాదనమాట. బాడీ స్ట్రక్చర్ అవ్వాలి, నేను ఇంకా యాక్టివ్ గా ఉండాలి, స్టామినా పెరగాలి. యాక్చువల్లీ నా ఏజ్ జస్ట్ 29, కానీ నేను 35 లాగా కనిపిస్తాను అనమాట. యాక్చువల్లీ అదే అందరూ నేను జాబ్ చేసేటప్పుడు ఇవంతా కూడా చాలా ప్రెజర్స్ ఎక్కువ అయిపోయింది. నేను బై బర్త్ సింగిల్ కిడ్నీ ఫంక్షనింగ్ అనమాట. ఆఫ్టర్ తర్వాత 2 C-sections అయ్యాయి. చాలా హెల్త్ ఇష్యూస్ ఏంటి, ప్రెగ్నెన్సీ, షుగర్, థైరాయిడ్ వచ్చింది. అవన్నీ తగ్గించుకొని టాబ్లెట్స్ అన్ని తగ్గించుకొని నార్మల్ అయ్యి బాడీ అంటే అందించుకొని మళ్ళీ తగ్గడం అనేది చాలా కష్టం. అందుకే దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ హెల్త్ ఏమీ లేనప్పుడు మంచిగా తగ్గి హ్యాపీగా చూసుకోండి. అన్ని పోయిన తర్వాత మనం ఎంత చేసినా అది వేస్ట్. వెయిట్ లాస్ కన్నా కూడా నేను సేమ్ 72 ఉన్నా, కానీ నాకు ఇంచు లాస్ అయితే నాకు కనిపించింది. 2 ఇంచు లాస్ అవుతుంది మీకు. ఇంతవరకు అసలు ఎటువంటి డైట్ చేయలేదు. మంచిగా పెళ్లిళ్ళకి వెళ్ళి తిన్నా, అన్ని తిన్నా. ఓకే సూపర్. లాస్ట్ మంత్ యాక్చువల్ నేను జాయిన్ అయ్యింది. మాక్సిమం అటెండ్ అయింది 10 days. కుదిరినప్పుడు మీరు పెట్టిన వీడియోస్ మధ్య పెట్టుకుని చేస్తున్నాను ఈవినింగ్ టైం. అంటే నాకు యాక్చువల్ గా నేను చేసిన 20 days అయినా నాకు యాక్చువల్ థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉంటుందో నేను బాగా వేడికేన్ అయిపోయా. ఈ బాడీ కూడా చాలా అలర్ట్ గా, చాలా లేజీగా అనిపించేది నాకు. చెయ్యని ఉన్నా కూడా చేయలేకపోయేదాన్ని యాక్చువల్లీ. స్టమక్ కూడా బాగా పెరిగింది. కానీ నేను చేసిన యాక్చువల్లీ నేను జాయిన్ లాస్ట్ మంత్, ఈ మంత్ 2 months అనుకోండి. నేను చేసిన యాక్చువల్ 20 days 25 days. నా బాడీ చేస్తున్నా నాకు అసలు అనిపించట్లేదు. థైరాయిడ్ కూడా మనం టెస్ట్ చేపిస్తే చాలా నార్మల్ గా వచ్చాయి. 5 years నుంచి వాడుతున్నాను, ఎప్పుడు నాకు ఇది నార్మల్ రాదు. ఓకే సూపర్. థైరాయిడ్ అయితే చాలా మందికి తగ్గుతుంది. ఇది వెయిట్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. మనకు ఫస్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతేనే కదా ఫ్యాట్ మీద ఫైట్ చేస్తుంది. తర్వాత ఇంచు లాస్ ఉంటుంది, ఫ్యాట్ లాస్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది. సో అది కాదు, చాలా నొప్పి మాట. నాకు విపరీతమైన పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్, అవన్నీ చాలా అంటే చాలా నార్మల్ అయ్యాయి. ఇంత మీకు పర్సనల్ గా షేర్ చేశాను కదా 27th ఇట్లా హస్బెండ్ పాస్. సో నేను ఆ డిప్రెషన్ నుంచి రాలేకపోయాను బయటకి. పిల్లలు కూడా చిన్న వాళ్ళు. మా పాప ఇప్పుడు 10th రాస్తుంది ఎగ్జామ్స్ అని చెప్పింది. ఏదన్నా జాయిన్ అవ్వమా, అట్లా అవ్వద్దు, మేమున్నాం కదా అని. నేను ఇప్పుడే వర్క్ చేసేదాన్ని ఇంతకు ముందు. సో ఆయన హాస్పిటల్ అడ్మిట్ కూడా ఒక 5 months అడ్మిట్ అయ్యారు. వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం చెకప్స్ కి. సర్జరీ ఒకటి బ్యాడ్ లక్ వల్ల ఆయన లంగ్స్ ఫెయిల్ అయ్యాయి, చనిపోయారు. సో ఏమైందంటే ఈ January 27th నుంచి ఈ February 27th వరకు కూడా నేను మానసికంగా అసలు కోలుకోలేకపోయాను. ఆయన గుర్తు రావడం, సొంత భావన ఆయన నాకు. పడుకోలేకపోయేదాన్ని. పిల్లలు చూసినప్పుడు అట్లా కళ్ళు మూసేదాన్ని, పిల్లలు పడుకున్నారు అనిపించి కళ్ళు తెరిసేదాన్ని. అసలు నిద్ర కూడా పట్టేది కాదు. జస్ట్ ఇది జాయిన్ అయినాక నాకే తెలియట్లేదు, అనుకోకుండా నిద్రపోతున్నాను.
సూపర్. మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి లేస్తున్నాను. నేను చాలా యాక్టివ్ ఉంటాను. 35 years నాకు. అట్లాంటిది ఇన్సిడెంట్ వల్ల నేను చాలా డల్ అయిపోయాను, అంతా ఇదైపోయాను. చాలా చాలా థ్యాంక్స్ మా. మానసికంగా చాలా స్ట్రాంగ్ అయ్యాను నేను మళ్ళీ. ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి మా శిల్ప. మీరు చెప్పండి ఈస్ హ్యాపెడ్. మనం కంట్రోల్ చేయలేం, జరగాల్సినవి జరిగిపోతాయి కొన్నిసార్లు. బట్ వీ హ్యావ్ టు రెడీ ఫర్ ఎవ్రీథింగ్. పిల్లల్ని మంచిగా హ్యాపీగా ఉంచుతూ సెటిల్ చేశారనుకోండి, సార్ పైన చాలా హ్యాపీగా ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 41 years అంటే కొంచెం ఆల్కహాల్ అలవాటు ఉండడం వల్ల ఆయన అట్లా జరిగింది. నాకు మంచి నిద్ర పడుతుంది. సూపర్ సూపర్. అసలు గాడ్ గిఫ్ట్ మీరు. నేను ఇంకా మీ వే ఆఫ్ టాకింగ్ అవన్నీ నచ్చుతాయి అనమాట. బీ స్ట్రాంగ్ మా శిల్ప. మీ హెల్త్ మీద కేర్ తీసుకోండి. హ్యాపెండ్ ఈస్ హ్యాపెడ్. దేన్ని ఆపలేం మనం. బీ హ్యాపీ ఆల్వేస్. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. ఎప్పుడు ఉంటాను. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. 7 months జాయిన్ అయ్యి. ఓకే మా. నాకు అట్లాస్ ఇన్సులస్ బాగుంది మేడం. థైరాయిడ్ కూడా నార్మల్ వచ్చింది మేడం. సూపర్. ఇప్పుడు నాకు చాలా బాగుంది మేడం. నాదంతా 0%. మీరు అనుకున్నారు, మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నారు, మీరు కష్టపడ్డారు, పే చేశారు, వచ్చారు, చేశారు, తగ్గారు, అంతే. నేను డైరెక్షన్ ఇస్తున్నా, ఏ రండి ఇటు రండి అటు రండి అని, అంతే. ఓకే. మీరు ఏమన్నా మాకు ఒక మదర్ ఎట్లా ఇన్స్టెంట్ చేస్తుందో అట్లా అనిపిస్తుంది మేడం. మాకు మేము ఏమనుకోం కూడా అట్లా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను యోగాలో మ్యామ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను. వెయిట్ లాస్ బాగుంది, ఇంచ్ లాస్ బాగుంది. నాకు ఏమీ లేదు మ్యామ్, షుగర్ కానీ బీపీ కానీ ఏం లేదు. అంత బాగుంది, యాక్టివ్ గా ఉంటాను. నాకు 2 పిల్లలు, వాళ్ళని చాలా బాగా ట్రీట్ చేస్తున్నాను యోగాలో జాయిన్ అయ్యాక. అయితే 60 years ఉన్నాను, ఇప్పుడు అయితే 54 ఉన్నాను. నా హైట్ వచ్చి 5.0 ఉంది మ్యామ్. సూపర్ మా. చేస్తుండదు ఏముండదు, అంతా బాగుంది మీ వల్లే. మమతారెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. ఓకే చెప్పండి మమతా గారు. ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చారు మ్యామ్, చాలా థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మా. ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా అనిపిస్తుంది వింటుంటే. చాలా మోటివేషనల్ స్పీకర్ మీరు, చాలా చాలా బాగుంది. కాకపోతే ఒక మైనస్ నా వల్ల ఏంటంటే నేను 1/2 kg గెయిన్ అయ్యాను. ఓకే, అది స్టార్టింగ్ లో జరుగుతుంది మా. అది కూడా నేను ప్లస్ కిందనే తీసుకుంటున్నాను. లేదు మ్యామ్, అది కూడా ప్లస్ కిందనే తీసుకుంటాను, ఎందుకంటే నాకు మంచిగా ఆకలిస్తుంది. ఓవరాల్ అన్ని బాగున్నాయి మ్యామ్, చాలా థ్యాంక్ యూ. ఓకే ఓకే. అందుకే ఒక 1/2 kg పెరిగాను, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. 6 months లో నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానని. హర్బల్ లైఫ్ కూడా వాడినాను నేను. 3 months లో 10 kgs తగ్గినా, కానీ అప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు ఎందుకు పెరిగారో నాకు అర్థమైంది. ఓకే. హెర్బల్ లైఫ్ వాడి మీరు ఎంత తగ్గుతారో అంత పెరుగుతారు. ఓకే ఓకే. చాలా బాగుంది మ్యామ్. మీ వాయిస్ ఉంటే చాలా మాకు మేల్కొల్పు అన్నట్టు ఉంటుంది. ఆ వాయిస్ చూసే జాయిన్ అయిపోయినా, కానీ చాలా బాగుంది మ్యామ్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో 76 అయినా మేడం. ఓకే ఓకే. చాలా తగ్గాను మేడం. 4 months అయింది మేడం నేను జాయిన్ అయ్యి. మామూలు తొడలు లావుగా ఉండేవి మేడం, సన్నగా అయింది. ఓకే ఓకే ఓకే. టైఫాయిడ్ తగ్గింది బాగా. టైఫాయిడ్ చాలా. అది పెద్ద నరకం కదమ్మా లేడీస్ కి, చెప్పుకోలేని బాధ. అవి 2 రాపిడికి గురవుతాయి, మంట తీస్తుంటది, ఎక్కువ దూరం నడవలేము, అన్ని చూసాం. సో అందుకే ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గించుకుంటే హ్యాపీగా ఉంటది. మీ దగ్గర చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఓకే థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. 2 kgs తగ్గాను మేడం 1 month లో. సూపర్. కానీ మీ మాటలతోటే ముందుకెళ్తాం మేడం. ఇవి మాటలు కాదు, అనుభవాలు, మాటలు కాదు ఇవి. మీ మాటలు నాకు చాలా అంటే చాలా మోటివేషన్. ఇట్లా చెప్తున్నారు బాగుంది, ఈమె మాటలతోనే అందరిని అటాక్ చేస్తుంది, ఏం చెప్తుందో ఏమో అనుకుంటారు. నేను చాలా హ్యాపీ మ్యామ్ మీ దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల. గ్యాస్ట్రిక్ హెవీ ఉండేది, మోషన్ ప్రాబ్లం ఉండేది మ్యామ్ ఫస్ట్ మెయిన్. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయినా. వెయిట్ లాస్ కాలేదు కానీ ఫ్లెక్సిబిలిటీ బాగుంది మ్యామ్, చాలా బాగుంది. బాడీ 93 kgs ఉన్నా కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇంకా నెక్స్ట్ నుంచి డైలీ మ్యామ్ తో ఉంటే నాకు కోపం తగ్గిపోతుంది, కస్టమర్స్ తో బాగా మాట్లాడతాను, నాకు అన్ని విధాలుగా బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ హెర్బల్ తాగాల అన్న రోజులు కూడా ఉన్నాయి మ్యామ్. నిజంగా తాగితే సన్నగా అవుతానేమో అని. వద్దు, మీ మ్యామ్ వీడియోస్ ఉంటాయి కదా, మీ మ్యామ్ వీడియోస్ తీసి 1 కాదు 10 వీడియోస్ చూడు ఖాళీ టైంలో, పిచ్చి పిచ్చి చూడకుండా. మీ మేడం ఫాలో అవ్వాలి అని చెప్పారు మ్యామ్ నన్ను. నాకు సూపర్ థ్యాంక్స్ చెప్పండి సార్ కి. మోటివేషన్ వినడానికైనా నాకు క్లాస్ లో జాయిన్ అవ్వాలనిపిస్తుంది మ్యామ్, సీరియస్లీ చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా. థ్యాంక్ యూ మా. అంతే కదా, ఒళ్ళు అంచితే ఏ ప్రాబ్లం ఉండదు మేడం. వీళ్ళు అన్ని ఈజీగా జరిగిపోవాలని తాగడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమ్మా ఈజీగా ఇల్లు కడతామా, ఈజీగా పెళ్లి చేస్తామా, ఈజీగా పెడతామా మనము? చెప్పండి, రిస్క్ లేకుండా రిటర్న్ అవుతుందా? 1 month లో 1 kg తగ్గాను. ఇంచ్ లాస్ కూడా అంటే కొంచెం అనిపిస్తుంది, అంటే మా రిలేటివ్స్ చూసి కూడా చాలా చేంజ్ ఉంది నీ బాడీలో అనేసి అన్నారు. సూపర్. మీకు ఫ్యాట్ లాస్ బాగా జరిగి ఉంటుంది, సో అందుకు మీకు బాడీ టోన్ అప్ అవుతూ వస్తుంది అనమాట. ఫ్యాట్ తగ్గే కొద్దీ బాడీ చాలా టోన్ అవుతుంది మా. మీకు తెలియదు, చూసే వాళ్ళకి తెలుస్తుంది.
అదే అండి నేను అంటే మిర్రర్ లో మన ఇమేజ్ చేసుకున్నప్పుడు అంత అనిపించలేదు కానీ చూసే వాళ్ళు అంటున్నారు, అంటే నార్మల్ గా డైరెక్ట్ గా చూసిన వాళ్ళు ప్లస్ వీడియో కాల్ లో చూసిన వాళ్ళు కూడా అంటున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి. నేను జాయిన్ అయ్యి 2 months అయింది మ్యామ్. ఓకే మా. యోగా చేసుకుంటుంటే కొంచెం బాగా మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేయగానే మగతగా కాసేపు పడుకుందామా తర్వాత చేసుకోవచ్చులే పని అన్నట్టు ఉండేది. ఇప్పుడు యోగా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు అలా లేదు. యాక్టివ్ గా పని చేసుకుందాం ఇంకా అని ఆ పని చేస్తుంటే అసలు మనకు అలసట అనిపించట్లేదు. ఆ మార్నింగ్ లేచిన వైబు మళ్ళీ నైట్ పడుకునేదాకా అలాగే ఉంటుంది. ఒక 2 kgs తగ్గినట్టు ఫ్లెక్చువేషన్ కనిపిస్తుంది వెయిట్ లో. ఒక 2-3 మాత్రం తగ్గావు, కొంచెం సన్నగా కనపడుతున్నావు అది ఇది అంటున్నారు. మోటివేషన్ మాత్రం సూపర్ మేడం. చెప్పేవాళ్ళు మేము చెప్పామా అయిపోయిందా మా పని అన్నట్టే వెళ్ళిపోతారు. వేరే దగ్గర చేసిన సొంత ఇంట్లో వాళ్ళ లేక భావించి చెప్తున్నారు మీరు. మాకేం అవసరం, మేము ఇవన్నీ ఎందుకు చెప్పాలి? అసలు ఒక్క మాట కూడా మాట్లాడకపోయే వాళ్ళు, చెప్పేదే వెళ్ళిపోయేది అంతే. అలాగే మీరు మార్నింగ్ యోగా చెప్తున్నారు, మళ్ళీ 9 కి చిన్న షార్ట్స్ చేస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ క్లాస్ తీసుకుంటున్నారు. మాలాగా హౌస్ వైఫ్ కదా మీరు కూడా, మరి ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటున్నారు, చిన్న షార్ట్స్ పెట్టడానికి బయటికి ఇంత పని మేడం ఎలా చేసుకుంటున్నారా, అందుకైనా మనం చేసుకోవాలి అనే ఒక దృఢ కన్ఫర్మ్ కలిపింది మాకు కూడా. ఆవిడకి అన్ని చేయగలిగింది మనం అంత, మా ఆవిడ కూడా మేడం కూడా అప్పుడు అంతలా ఉంది కదా, మనం కూడా ఇప్పుడు అలాగే ఉన్నాం, మనం కూడా ఎందుకు చేయకూడదని నాకు మెయిడ్ ఉంది మేడం, మెయిడ్ని మానిపించేసాను అసలు. సూపర్, ఆమె నన్ను తిట్టుకుంటుందేమో. నేనే చేసుకుంటున్నాను. ఓకే సూపర్ మా. ఒకవేళ మెయిడ్స్ కష్టాల్లో ఉండి వాళ్ళు తిండికి అట్లా లేకపోతే ఇవ్వండి, మీకు హెల్ప్ అయితే చెయ్యొచ్చు, పని చేయించుకోవాలి హెల్ప్ చేయాలని కూడా. ఓకే సూపర్. నేను 4 months అయింది జాయిన్ అయ్యి. జాయిన్ అయ్యి 3 months అవుతుంది అక్క. చెప్పండి మీనా గారు. బట్ వెయిట్ మాత్రం అలాగే ఉందక్క, 63 ఉన్నానక్క, తగ్గదే లేక. బట్ ఫ్లెక్సిబిలిటీ మీరు చెప్పిన ఆసనస్ అన్ని వేస్తానక్క, ఒక్కటి వదలలేదు. నాకు చాలా ఓపిక వచ్చిందక్క. ఒక చిన్న విషయానికి సడన్ గా కోపం వచ్చేది, బట్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తాను. దీన్ని మాట్లాడదామా వద్దా, దీన్ని మాట్లాడితే ఎలా, వేరే ఒపీనియన్ వస్తుందా, థింక్ చేసి మాట్లాడతానక్క. సో దానికి చాలా థ్యాంక్స్ అక్క మీకు. బెల్లీ ఫ్యాట్ చాలా ఉండే అక్క నాకు. తగ్గిందమ్మా మరి ఇప్పుడు? తగ్గిందక్క. అంటే ఫ్యాట్ లాస్ లోకి వెళ్ళిపోయేసరికి ఫ్యాట్ తగ్గే కొద్దీ మీకు క్రానిక్స్ తగ్గుతాయి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది, లైక్ పాజిటివ్ సిమ్టమ్స్, ఆకలి పెరగడం, నిద్ర బాగా రావడం, థింకింగ్ మారడం, సో ఇవన్నీ వస్తాయమ్మా. ఫ్యాట్ లాస్లోనే చాలా మంచి లైక్ మల్టిపుల్ బెనిఫిట్స్ జరుగుతాయి. బట్ నేను ఏం చెప్పాలి, వీళ్ళని ఎంతసేపు ఉన్నా ఎట్లా మౌల్డ్ చేయాలి, నా దగ్గరకు వచ్చారంటే బెనిఫిట్ పొంది వెళ్ళాలి. సో ఆ విధంగా వెళ్తుంది. నేనేదో 500 ఇచ్చారు, ఎన్రోల్ చేసుకున్నాను, ఒక 1 hour చెప్పాను, ఇది చెప్పాను, ఇంతే అట్లుండదు. మొత్తం నేనేం చెప్పినా సోల్ కనెక్టివిటీతో మీకు మంచి జరగాలనే చెప్తా, అంతే. కష్టం ఉన్నా మీతో జర్నీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు నిజంగానే. ఓకే, సేమ్ ఫీలింగ్ నాకు కూడా. మీరు ఫ్రెండ్లీగా మంచిగా చెప్పడము అదే చాలా చేయాలనిపిస్తుంది, ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. మనకి ఈ 1 hour చేసామంటే అర్రే ఇదేదో బాగుంది అనిపించేలాగా ఉండాలి. అబ్బే ఈ మన దగ్గరికి ఎందుకు వచ్చాంరా నాయన అన్నట్టు. సో అట్లా కాబట్టి మనం బోర్ కొట్టదు మేడం, ఎక్కువ 1 hour అయిపోయింది ఎప్పుడు అన్నట్టే ఉంటుంది. ఓకే, అప్పుడే 1 hour అయిందా అన్నట్టు మనం ఊరికే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన టైంని నాకు స్పెండ్ చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ మా అందరికి. థ్యాంక్ యూ మా. మేడం నా పేరు షాబిరా మేడం. చెప్పండి. మేము సబీరా గారు. నేనైతే 4 months నుంచి ఉన్నాను మేడం క్లాస్ లో. మీకు మీరు చెప్పడం విధానం గానీ, మీ క్లాస్ కానీ, మీ నవ్వు గానీ చాలా ఇష్టం మేడం. మీరు అంటేనే ఇష్టం నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ మా. నేను అంచులాస్ కనిపిస్తుంది మేడం. ఓకే, ఈ బెల్లీ ఫ్యాట్ ఉంది కదా మేడం, తగ్గింది నాకు, కానీ కొంచెం నాకు తెలుస్తుంది, తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది మేడం. క్లాస్ లో మీరు ఉన్నంత సేపు చాలా బాగుంటది, బాగా చెప్తారు మేడం. మీరు వేరే వాళ్ళు అయితే అసలు అట్లా చెప్పలేరు కదా. యాక్టివ్ గా ఉంటున్నాను, వెళ్ళి తగ్గింది, ఇంట్లో పనులు బాగా చేసుకుంటున్నాను మేడం. నాకైతే చాలా బాగుంది. ఒక్క నిమిషమ్మా. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో వెయిటే తగ్గుతారు, బట్ మీలో ఉన్న క్రానిక్స్ తగ్గవు. ఫ్యాట్ లాస్లోకి వెళ్ళిపోయేసరికి ఫ్యాట్ తగ్గే కొద్దీ మీకు క్రానిక్స్ తగ్గుతాయి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది, లైక్ పాజిటివ్ సిమ్టమ్స్, ఆకలి పెరగడం, నిద్ర బాగా రావడం, థింకింగ్ మారడం, సో ఇవన్నీ వస్తాయమ్మా. ఫ్యాట్ లాస్లోనే చాలా మంచి లైక్ మల్టిపుల్ బెనిఫిట్స్ జరుగుతాయి. బట్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ని ఇది ఛాలెంజింగ్, అందరూ చేయించలేరు. ఎందుకంటే ఒక చిన్న నెగిటివ్ వచ్చినా దాన్ని క్యాచ్ చేసి వాళ్ళకి మళ్ళీ వివరించి చెప్పే కెపాసిటీ ఫస్ట్ వాళ్ళలో ఉండాలి ట్రైనర్కి.
ఎవరికి ఇంత రిస్క్ మాకు. ఓకే, మీ క్లాస్ జాయిన్ అయిన తర్వాత బాగా హెల్దీగా అనిపిస్తుంది మేడం, చాలా బాగుంది నాకైతే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.